హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ నథింగ్ బట్ ఇది మనకి యూజర్కి అండ్ కంప్యూటర్ హార్డ్వేర్కి మిడిల్లో ఇంటర్ఫేస్ లాగా వర్క్ అవుతుంది. ఓకేనా, యూజర్కి అండ్ కంప్యూటర్ హార్డ్వేర్కి మిడిల్లో ఇంటర్ఫేస్ లాగా వర్క్ అవుతుంది అని చెప్తున్నాం. సో కంప్యూటర్ హార్డ్వేర్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటి, సిపియు, మెమొరీ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ని మనము కంప్యూటర్ హార్డ్వేర్ అని చెప్పొచ్చు. ఇంకా ఈజీ వేలో చెప్పాలి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఉన్నాడు అనుకుందాం. సో ఆ యూజర్ తన టాస్క్ని పర్ఫామ్ చేయడానికి లైక్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశాడు అనుకుందాం. ఓకే, ఎంఎస్ వర్డ్. సో ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు అతను ఏది టైప్ చేసినా కూడా అది మానిటర్ పైన డిస్ప్లే అవుతుంది, అంటే డాక్యుమెంటేషన్లో మనకు కనిపిస్తుంది. ఇఫ్ అతను దాన్ని సేవ్ చేయాలి అనుకుంటే సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి అది సేవ్ అవుతుంది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కంప్యూటర్ హార్డ్వేర్తో కనెక్ట్ అయ్యి ఆపరేషన్స్ని పర్ఫామ్ అయ్యే విధంగా చేస్తుంది. ఓకేనా, సో ఇది మనకి ఆపరేటింగ్ సిస్టమ్. సో దీంట్లో మనం లైనెక్స్ చూస్తున్నాం కదా. సో లైనెక్స్లో మనకి బేసిక్ కమాండ్స్ వచ్చేసి ఇవి. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఇక్కడ లైనెక్స్లో బేసిక్ కమాండ్స్. ఫస్ట్ ఇక్కడ పీడబ్ల్యూడి అన్నాం, అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అంటే మనం ఇప్పుడు ఏ డైరెక్టరీలో ఉన్నాము, ఏ ఫోల్డర్లో ఉన్నాము అనేది తెలుసుకోవాలి అంటే మనము ఈ కమాండ్ యూజ్ చేస్తాం, పీడబ్ల్యూడి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనేమ్ అంటున్నాం. ఈ కమాండ్ యూజ్ చేయడం వల్ల మనం కెర్నల్ నేమ్, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎల్ఎస్ అని అంటున్నాం. ఎల్ఎస్ అంటే ఏముంది, లిస్ట్ ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అని చెప్తున్నాం. అంటే ఇది మనకి టోటల్ ఫైల్స్ని, డైరెక్టరీస్ని చూపిస్తుంది. అంటే మీ సిస్టంలో ఏ ఫైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డాక్యుమెంట్ ఫోల్డర్కి వెళ్ళి లైక్ ఎల్ఎస్ అని కమాండ్ ఇస్తే లైక్ మీకు ఆ డాక్యుమెంట్ ఫోల్డర్లో ఏ ఫైల్స్ ఉన్నాయి, ఏ ఫోల్డర్స్ ఉన్నాయి అనేది ఇది మనకి చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడ ls-l అని అంటున్నాం. ఇది లెంతీ ఫార్మాట్. ఇది కూడా మనకి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ని లిస్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకి టోటల్ ఫైల్ అనేది లెంతీ ఫార్మాట్లో వస్తుంది. అంటే ఫైల్ని మనం ఎప్పుడు క్రియేట్ చేసాము, దానికి ఫైల్ పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది అంతా కూడా ఇది మనకి చూపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం టచ్ ఫైల్ నేమ్ అని అంటున్నాం. అంటే ఈ కమాండ్ యూజ్ చేసి మనం ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాట్ గ్రేటర్ దెన్ ఫైల్ నేమ్ అంటున్నాం. అంటే ఇఫ్ ఓకే మనం ఇప్పుడు ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేసాం, ఆ ఫైల్లో ఏదైనా కంటెంట్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఈ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకేనా, సో అప్పుడు క్యాట్ గ్రేటర్ దెన్ ఫైల్ నేమ్, మీరు ఏ ఫైల్లో అయితే కంటెంట్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్ని ఇక్కడ ఇచ్చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాట్ ఫైల్ నేమ్ అంటున్నాం. ఇదేంటి, టు సీ ద ఫైల్ కంటెంట్, అంటే ఫైల్లో ఏమేమి కంటెంట్ ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు క్యాట్ ఫైల్ నేమ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి rm ఫైల్ నేమ్ అని అంటున్నాం, రిమూవ్ ద ఫైల్. అంటే ఓకే మనం క్రియేట్ చేసిన ఫైల్ని డిలీట్ చేయాలి, రిమూవ్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ rm ఫైల్ నేమ్ అనే కమాండ్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, ఇక్కడ mkdir డైరెక్టరీ నేమ్ ఇస్తున్నాం. అంటే ఈ కమాండ్ యూజ్ చేసి మనం ఒక న్యూ ఫోల్డర్ని ఆర్ డైరెక్టరీని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, టు క్రియేట్ డైరెక్టరీ ఆర్ ఫోల్డర్ అని చెప్తున్నాం. ఇక్కడ డైరెక్టరీ నేమ్ నథింగ్ బట్ మనం ఏదైతే నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నామో అది ఇవ్వచ్చు, ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డైరెక్టరీ 1 అని ఇద్దాం అనుకుంటున్నాను. ఆ నేమ్తో ఒక ఫోల్డర్ని ఆర్ డైరెక్టరీని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఇక్కడ నేను డైరెక్టరీ 1 అని ఇస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ ఓకే mkdir అంటే న్యూ డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాం. ఇఫ్ నేను ఆ డైరెక్టరీని ఆర్ ఆ ఫోల్డర్ని డిలీట్ చేయాలి అనుకుంటే rmdir అనే కమాండ్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, rmdir అండ్ డైరెక్టరీ నేమ్, అంటే ఏ డైరెక్టరీని అయితే మీరు డిలీట్ చేయాలి అనుకుంటున్నారో ఆ డైరెక్టరీ నేమ్ అయితే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి vim ఫైల్ నేమ్ అని అంటున్నాం. అంటే ఇఫ్ ఇది కూడా ఎందుకు యూజ్ అవుతుంది, మనకి ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేయడానికే యూజ్ అవుతుంది. సో ఈ టచ్ అండ్ vim ఈ టూ కూడా మనకి ఫైల్స్ని క్రియేట్ చేయడానికే యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఫైల్ అనేది ఎడిటర్ ఫార్మాట్లో ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా. ఓకేనా, అంటే మనం ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళి మనం కంటెంట్ని రాసి మళ్ళీ సేవ్ చేయొచ్చు. సో ఇది మనకి డిఫరెన్స్. వన్స్ ఈ కమాండ్స్ మీరు అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి.
ఓకే, సో ఇది మనకి లైనక్స్లో బేసిక్ కమాండ్స్. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫైల్ పర్మిషన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇంకా మీకు లైనక్స్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ప్రాక్టికల్ వేలో కావాలి అనుకుంటే మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. సో దాంట్లో మనం లైనక్స్ ఇంకా డెవాప్స్ టూల్స్ అన్నీ కూడా ప్రాక్టికల్ వేలో కవర్ చేస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ అవుతే ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, వీళ్ళనైనా రీచ్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, సో దాన్ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.